ఎలా అనిపించింది? మూవీ అయితే ఇప్పుడే చూసానన్న 'జూనియర్' మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు ఎక్కడ అనిపించలేదనమాట. టీజర్‌లో చూసుకున్నా, ట్రైలర్‌లో చూసుకున్నా, కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్‌లో చూసుకున్నా సరే కొత్తగా అనిపించేవాడు. కానీ మూవీ వరకొచ్చేసరికయితే ఎక్కడ కూడా హీరో కొత్తగా అనిపించలేదు. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఒక్క అతని హెయిర్ స్టైల్ తప్ప మూవీ అయితే బావుంది. అతని యాక్టింగ్ కూడా చాలా బావుంది. హెయిర్ స్టైల్ నేను చూసాను కదా! 'వైరల్ వయ్యారి' సాంగ్‌లో ఒకటి ఇయన్నీ హెయిర్ స్టైల్ చూస్తే ఇదేం హెయిర్ స్టైల్ రా బాబు అనిపించింది. కానీ సినిమాలోకొచ్చేసరికి యాక్టింగ్ పరంగా చూసాను. హెయిర్ స్టైల్ పక్కన పెట్టేసాను నేను ఈసారికైతే. యాక్టింగ్ పరంగా చూస్తే కొత్తగా ఫస్ట్ డెబ్యూలో అయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ సినిమాలో కూడా చూసుకుంటే ఎక్కడ కూడా తగ్గలేదన్న. డీఎస్‌పీ మ్యూజిక్ గాని, ఒక డైరెక్టర్ కూడా చాలా కొత్త డెబ్యూలా అనిపించలేదు. సినిమా ఎప్పటినుంచో తీస్తున్న వాళ్ళు కంటిన్యూలో ఒక మంచి కాన్సెప్ట్‌ని తీసుకొని చేసిన సినిమాలా అనిపించింది. అండ్ నాకైతే ఈ సినిమాలో బాగా జెన్నీ లియా గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. దగ్గర దగ్గర 16 సంవత్సరాల తర్వాత ఆవిడనైతే స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇంటర్వ్యూలో కూడా చూసానమాట. జెన్నీ లియా గారి క్యారెక్టర్ అంత బాగా నచ్చింది కాబట్టే వెనక్కి తిరిగొచ్చి మరి ఆ క్యారెక్టర్ చేశారని చెప్పారు. సో, అలానే అనిపించిందనమాట ఆవిడ క్యారెక్టర్ కూడా కొంచెం ఆహ్, యాంగర్ యాంగర్ మేనేజ్‌మెంట్‌లా ఉంటది ఆవిడ క్యారెక్టర్ కొంచెం. నచ్చుతది. నాకైతే చాలా బా నచ్చిందన్న. ఓకే. ఆహ్, ఫస్ట్ నుంచి సీరియల్‌లా చేసిన ప్రతి మూవీ కూడా ఫ్లాప్ అవుతుంది. ఇది ఎలా ఎలా అనిపించింది? అంటే 'శ్రీలీల' మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయంటే కాన్సెప్ట్‌లు అలాంటివన్న. వరుసగా ఆమె ఏది పెడితే అది చేసేసింది. ఇది అలా కాదు. 'శ్రీలీల'ది చేసిన దాంట్లో ఇది హిట్ అయ్యే మూవీ అనమాట. వరుసగా ఫ్లాప్‌లు అయ్యాయి గానీ ఇదైతే హిట్ అయింది. హిట్ అవుతది పక్కా. ఎందుకంటే నేను చూసొచ్చాను. కాన్సెప్ట్ చాలా బా నచ్చింది. అండ్ సినిమా మొత్తానికి ఈ కథ నచ్చకపోయినా, ఏం నచ్చకపోయినా 'వైరల్ వయ్యారి' సాంగ్ కన్నా ఫిదా అయిపోవచ్చు. హ్మ్. పక్కా సాంగ్‌కెళ్ళిపోవచ్చు. అంటే కొన్ని సినిమాలుంటాయి. ఏం బాగోకపోయినా ఒక సాంగ్ చూడడానికనే ఎళ్తాం కదా! అలాంటి సాంగ్ అన్న 'వైరల్ వయ్యారి' చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉందన్న? మ్యూజిక్ అయితే డీఎస్‌పీ చించేసాడన్న ఇంక తిరగలేదు. అందులో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అంటాం కాబట్టి డీఎస్‌పీని. సో, ఇది తెలుగులోనిని, కన్నడలోని రిలీజ్ అవుతుందనుకుంటా. రెండిట్లోని చితక్కొట్టేసాడనే చెప్పుకోవాలి డీఎస్‌పీ. ఇది ఇంకా ఎన్ని రోజులు ఆడుతుందని చెప్పి రంగం? ఎన్ని రోజులు ఆడుతదంటే సినిమా అయితే బావుందన్న. ఫైనల్‌గా అయితే సినిమా బావుంది. మంచి రేటింగ్ ఎళ్తుంది. అండ్ కొత్త కాన్సెప్ట్, కొత్త కుర్రోడు. సో, తెలుగు ఆడియన్స్ ఏంటంటే సినిమా బావుంటే ఆదరిస్తారు కాబట్టి పక్కా నడుస్తదని అనుకుంటున్నాను నేను. ఓకే. మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? సినిమాకి ఒక 5కి 3.5 దాకా ఇవ్వొచ్చన్న.